ఇద్దరు నిర్ణయాలు, ఒకటి ఓర్ఫా, రెండవది రూతు. బైబిల్ గ్రంథములో రూతు 1వ అధ్యాయము. ఓర్ఫా తన అత్త అయిన నయోమిని ముద్దు పెట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రూతు తన అత్తను హత్తుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగమని నయోమితో కలిసి ఉంది. ఇద్దరు నిర్ణయాలను మనం చూస్తే, ఓర్ఫా పేరు మనం ఇంకా చూడం. ఓర్ఫా బెత్లెహేముకు వెళ్తే కష్టపడాల్సి వస్తుందని తిరిగి వెనక్కి వెళ్ళిపోయి, రూతు ఎంత కష్టమైనా నయోమితోనే ఉంటాను అని నిలబడింది. కాబట్టి యేసు ప్రభు వారి వంశావళిలో ఆమె పేరు లెక్కించబడింది. మన జీవితాల్లో కూడా మనము కూడా ఎంత కష్టమైనా మనం చేస్తున్న పనిలో కానీ లేక పరిచర్యలో కానీ మనం నిలబడగలిగితే మన పేర్లు కూడా లెక్కించబడతాయి. ఇంతకు మీ నిర్ణయాలు సరైనవియా కాదా?